స్టాలిన్ ఇంటికి విజయ్, ఇతర విపక్ష నేతల నివాసాలకు వెళ్ళిన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ వైగోలకు ఆత్మీయ పలకరింపు. సంభ్రమాశ్చర్యాలకు గురైన నాయకులు ఆత్మీయ స్వాగతం పలికిన మాజీ సీఎం. తమిళనాట కొత్త సాంప్రదాయం. సీఎం చర్యతో విపక్ష నేతల్లో ఆనందం. కక్షపూరిత రాజకీయాలకు చెక్. మచ్చిక రాజకీయమన్న అన్నాడీఎంకే. ఏది ఏమైనా తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో విజయ్ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక నూతన కొత్త అధ్యయనానికి పూనుకున్నాడని మాత్రం చెప్పొచ్చు. తమిళనాడు అంటేనే ఈ దేశంలోనే అత్యంత కక్షలతో కూడుకున్నటువంటి రాజకీయాన్ని అటు జయలలిత కావచ్చు, ఇటు కరుణానిధి నడిపిర్రు. వాళ్ళ అధికారంలో ఉంటే వీళ్ళ మీద కేసులు, వీళ్ళ అధికారంలో ఉంటే వాళ్ళ మీద కేసులు పెట్టి నానా రకాలుగా పచ్చగడ్డ వేస్తే కూడా బగ్గుమనేటటువంటి పరిస్థితి కూడా లేకుండా ఉండే. కానీ విజయ్ ముఖ్యంగా స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సాంప్రదాయాన్ని మొత్తం కొంత రూపుమాపి ఎటువంటి కక్షలకు కార్పణ్యాలకు పోకుండా గత 5 సంవత్సరాలు స్టాలిన్ కూడా ఒక మంచి ప్రజారంజకమైనటువంటి పరిపాలన కూడా కొనసాగించిందని మాత్రం చాలామంది రాజకీయ నిపుణులు చెప్తుంటారు. మనం చూస్తాం, ఏదన్నా ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తే గత ప్రభుత్వం స్కీమ్లను అన్నిటినీ రద్దు చేస్తాం. కానీ స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం పళనిస్వామి అధికారంలో ఉన్నప్పుడు జయలలిత పేరు మీద స్కూల్ బ్యాగులు దాదాపు 600 కోట్ల రూపాయలకు పైగా వాల్యూ చేసినటువంటి బ్యాగ్స్ అన్నీ స్కూల్ మెటీరియల్ అంతా రెడీ చేసి పెడితే అధికారులు వాటిని మారుద్దామంటే కూడా విజయ్ స్టాలిన్ అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరం లేదు, అదే పేర్లతో వంచండి అని చెప్పాడు. అదేవిధంగా జయలలిత పేరు మీద తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మ క్యాంటీన్లను కూడా గత 5 సంవత్సరాలు కూడా అట్లనే కొనసాగించినటువంటి ఘనత స్టాలిన్కు దక్కుతుంది. అదే స్టాలిన్ గారిని ఆదర్శంగా తీసుకొని విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు గడవంగానే మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ అదేవిధంగా వివిధ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కలవడం మాత్రం ఒక మంచి సాంప్రదాయం అని మాత్రం చెప్పొచ్చు. చాలామంది పండితులు, రాజకీయవేత్తలు దీన్ని స్వాగతిస్తున్నారు. ఒక మంచి తరుణం. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సరికొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రతిపక్షాల నేతల నివాసాలకు వెళ్లారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ముగిసిన అనంతరం స్పీకర్గా జేసీడీ ప్రభాకర్, డిప్యూటీ స్పీకర్గా శివశంకర్ నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం విజయ్ నేరుగా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ నివాసానికి అయితే వెళ్ళి చూడొచ్చు. స్థానిక అల్వారుపేటలో ఉన్న డిఎంకే అధ్యక్షుడు మాజీ సీఎం స్టాలిన్ నివాసానికి వెళ్లారు. అక్కడ స్టాలిన్ తనయుడు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి బయటికి వచ్చి విజయ్ని ఆలింగనం చేసుకొని సమావేశ హాలు బయటి వరకు వచ్చి స్టాలిన్ ఆత్మీయ ఆలింగనం చేసుకొని చెయ్యి పట్టుకొని సోఫా వద్దకు తీసుకెళ్లారు. ఇట్లా దాదాపు 10-15 నిమిషాల పాటు ఇద్దరి మధ్యలో భేటీ జరిగింది. ఒక మంచి రాజకీయ ఒరవడని మాత్రం చెప్పొచ్చు. అదేవిధంగా విజయ్ స్టాలిన్ ఇంటి తర్వాత మరొక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వైగో ఇంటికి కూడా వెళ్ళిండు. వైగో ఇంట్లో ఉన్నటువంటి పని మనుషులు దిష్టి తీసిర్రంట. చూడండి, సీఎంకు దిష్టి తీసిన వైగో పని మనుషులు తన నివాసానికి వచ్చిన విజయ్తో భేటీ ముగిశాక వైగో తన పార్టీ నేతలను పరిచయం చేశారు. అదే సమయంలో తన ఇంట్లో పనిచేసే మహిళలు కూడా విజయ్ను కలుసుకునేందుకు ఉత్సాహం ప్రదర్శించడంతో వారిని కూడా పిలిచి విజయ్తో ఫోటో దిగాలని సూచించారు. ఆ సమయంలో విజయ్ వద్దకు వచ్చిన ఓ మహిళ కలకాలం చల్లగా ఉండాలంటూ చేతులతోనే ఆయనకు దిష్టి తీశారు. తమ కుటుంబం అంతా విజయ్ పార్టీకే ఓటేశామని చెప్పారు. దీనిపై ఎలా స్పందించాలో అర్థం కాక వైగో అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోయారు. వైగో తన ఇంట్లో పనిచేసేటటువంటి పని మనుషులంతా కూడా వైగోకే ఓటేసినామని చెప్పిర్రంట. ఏది ఏమైనా మంచి సాంప్రదాయానికైతే తెరదీసిండు. రాజకీయాల్లో ఇది చాలా మంచి పరిణామం అని మాత్రం చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కూడా కక్షల కార్పణ్యాలు లేకుంటుండే, కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత వీటిని కొంత పెంచి పోషించండి. రేవంత్ రెడ్డి మనం చూసినాం. అంటే కేసీఆర్ ఎంత శునకానం పొందిండంటే రేవంత్ రెడ్డి గారి బిడ్డ పెళ్ళి ఉంటే కూడా ఆయన జైల్లో పెట్టి నిర్బంధించి శునకానందం చూసిండు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తుంటి విరిగి బాత్రూంలో జారిపడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్వయంగా యశోద హాస్పిటల్కి వెళ్ళి ఆయనను పరామర్శించి ఆయనకు ఒక మంచి వైద్యాన్ని అందించాలని కూడా
డాక్టర్లను ఆదేశించినటువంటి గొప్ప మనసు రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పొచ్చు. ఇటువంటి సాంప్రదాయం కంటిన్యూ కావాలి, మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఏంది కలవమంది కేంద్ర